సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది సార్. మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? టు డిసైడ్ డేటు ఏమన్నా ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి. ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి మేమంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో దట్స్ వాట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు. శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటా క్లాస్లో కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, చబ్బీగా కాకుండా. సో ఏ క్యారెక్టర్కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్, ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్, దానికి కొంచెం కష్టం వచ్చింది. అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు, కామెడీ సీన్స్ అన్నీ. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ లిటిల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు, అన్ని బాడీ ఫిట్టెడ్ అమ్మాయికి ఇచ్చినట్టు ఇచ్చాడు నాకు. కాస్త తింటే పొట్టు వచ్చేది, సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది. సో అది. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్, ప్రొడ్యూసర్ రవి గారు, యాక్చువల్గా హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు. అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు ఎంత అంటే అంత పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా వాళ్ళు. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా తీసుకెళ్తారు? మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా less than 10 crores చేసాం. మత్తు వదలరా 1 crore 80 lakhs చేసాం, అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ. ఏ సైజుకి ఆ సైజులోనే చేసామండి, చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి. మీరు చూస్తారుగా అసలు సినిమా అసలు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలకి తగ్గని రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా అండి. కథ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎంటర్టైన్మెంట్ ఇక పరాకాష్ఠలో ఉంటుంది వెంకీ స్టైల్లో. సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి. మేము అందరం కూడా డెఫినెట్గా 25th మేము ఏదైతే అనుకున్నాం మీరు చెప్తారని ఆశిస్తున్నాం. ఈ December 5న వీళ్ళు పుష్పతో స్టార్ట్ చేస్తారు, రాబిన్ హుడ్తో మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం మైత్రి మూవీస్కి. యాక్చువల్గా మనకి ఈ రాబిన్ హుడ్ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ధూమ్ కనిపిస్తుంది మనకి, రితిక్ రోషన్, అమీర్ ఖాన్. సో ఆ పరంగా చూసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు? మా సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ధూమ్ అలాంటి సినిమా కదండి. ఇది అలాంటి సినిమా కాదు. అంటే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉట్టి దొంగతనాలు అది కాదు. సినిమా ఇంకో యాంగిల్ ఉంటుంది, వేరే ఒక డ్రైవ్ ఉంటుంది. సో మీరు చూస్తే సినిమా మీకు అర్థమవుతుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.